మన దగ్గరకు వచ్చేసి ఈరోజు సోనీ 800F అన్నమాట. ఇది 43 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి 3 టైమ్ బ్లింకింగ్ వచ్చింది అన్నమాట కంప్లైంట్. ఇవి రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్. ఈ వర్షాకాలం అయితే మ్యాక్సిమం వస్తుంటుంది. ఇది 6 టైమ్ బ్లింకింగ్ అంటేనేమో మనకి 3 టైమ్ బ్లింకింగ్ అంటేనేమో ఇలా సోనీ అని లోగో వస్తుంది. వచ్చిన కాసేపటికి మనకి 3 టైమ్ బ్లింకింగ్ వస్తుంది. 1 2 3. మళ్ళీ చూడండి 1 2 3. 3 టైమ్ బ్లింకింగ్ వస్తుంది అన్నమాట. దీంట్లో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక్కోసారి 3 టైమ్ బ్లింకింగ్లో ఈ మనకి డ్రైవర్ ఐసీ ఆడియో ఐసీ మొత్తం కలిపి మనకి ఇక్కడే ఉంటుంది అనమాట ఈ సెక్షన్లో. ఒక్కోసారి మనకి ఆడియో ఐసీలో ప్రాబ్లం ఉన్నా కానీ 3 టైమ్ బ్లింకింగ్ వెళ్ళిద్ది. ఒక్కోసారి వచ్చేసి మనకి హెచ్డిఎంఐలో కానీ హెచ్డిఎంఐకి మనకి పోయే సప్లై ఉంటుంది 5 వోల్ట్ సప్లై, అది షార్ట్ అవడం వల్ల కానీ దగ్గరండి చూపించు దగ్గరికి ఈ ఐసీ షార్ట్ అవడం వల్ల కానీ మనకి 5 వోల్ట్స్ ఈ రెండు ఏవైతే ఈ పిఎఫ్లో ఉన్నాయో ఈ పిఎఫ్లో ఒక్కోసారి షార్ట్ చూపిస్తాయి గ్రౌండ్కి. అందువల్ల కూడా మనకి ఈ 5 వోల్ట్స్ డ్రాప్ అయిపోయి మనకి 3 టైమ్ బ్లింకింగ్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా. దీనికైతే మనం సింపుల్గా ఈ స్టెప్ డౌన్ ద్వారా మనం ఆ 5 వోల్ట్స్ని తీసుకుంటాం. ఆ ఐసీని అయితే మనం వేయలేం కాబట్టి దానికి మోడిఫికేషన్గా ఈ స్టెప్ డౌన్ మాడ్యూల్ ద్వారా మనకి 90 వోల్ట్ సప్లై ఈ పవర్ సప్లై ద్వారా తీసుకొని అక్కడి నుంచి దీన్ని 5 వోల్ట్స్ కన్వర్ట్ చేసుకొని దీని ద్వారా ఈ 5 వోల్ట్స్ తీసుకొని ఒకసారి ఆన్ చేసుకుంటాం. ఓకేనా. ఒకసారి ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి మా స్టెప్ డౌన్ కన్వర్టర్ అనమాట. దీంట్లో ఆల్రెడీ నేను 5 వోల్ట్స్కి సెట్ చేసుకున్నాను. ఇన్పుట్ వచ్చేసి మనం 90 వోల్ట్స్ ఇస్తున్నాను. ఈ సప్లై ఏదైతే ఉందో ఈ సప్లై ద్వారా నేను 90 వోల్ట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే. ఈ కాయలకు వచ్చేసి మనకి ప్లస్ పోతుంది. అంటే ప్లస్ అంటే ఎంత 5 వోల్ట్స్ సప్లై. ఆల్రెడీ నేను మాడ్యూల్లో 5 వోల్ట్స్ సెట్ చేసుకున్నానుగా, ఆ 5 వోల్ట్స్కి నేను ఇస్తున్నాను అనమాట. ఓకేనా. 5 వోల్ట్స్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకేముంది గ్రౌండ్ ఇస్తున్నాను. ఓకే. ఆ తర్వాత సప్లై ఇద్దాం. దీనికి కావాల్సిన ఇన్పుట్ సప్లై అంతా 19 వోల్ట్స్. 19 వోల్ట్స్కి వచ్చేసి ఇది మనకి సప్లై పాయింట్ అనమాట. ఓకే. ఒకటేమో నెగిటివ్ పాయింట్. చూద్దాం ఒకసారి సెట్ ఆన్ అయిందా లేదా అనేది. ఒకసారి మనం ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాం. చిన్న ఫంక్షన్ అయితే వచ్చేసింది. సెట్ ఆన్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. బ్యాక్ లైట్స్ అయితే ఆన్ అయింది. ఒక్కసారి చూద్దాం సెట్ అయిన కండిషన్లో ఉంది. ఓకే. లోగో అయితే వచ్చేసింది.